యూట్యూబ్ శ్రోతలకు అభినందనలు తెలియపరుస్తూ ఈరోజు ఒక విచిత్రమైనటువంటి విలక్షణమైనటువంటి వీడియో బహుశా తక్కువ విని ఉంటారు మీరు. పెడతా ఉన్నాం ఈరోజు. ఈరోజు వీడియో టైటిల్ ఏంటిదంటే నాస్తికులు లేరు, నాస్తికవాదము లేదు, ఉన్న అందరూ ఆస్తికులే. ఇది మా దార్శనిక అంటే మేము ఇట్లా దర్శించినటువంటి విషయం అన్నట్టు. ఇది మొత్తం మీద నాస్తికులు అని మనం ఏదైతే అంటున్నామో, ఈ నాస్తికవాదం అనేది ఎందుకు వచ్చింది అనే మాటకు వస్తే, నాస్తికవాదము రావడానికి కారణము ఆస్తికుల యొక్క అవగాహన రాహిత్యమే. ఆస్తికులు అనబడేటువంటి వాళ్ళు ఆస్తిక్యం అంటే ఏమిటి, దేన్ని ఆస్తిక్యం అంటారు అనేది ఆస్తికులుగా చెప్పుకునేటువంటి వాళ్లకు ఆస్తిక్యం అంటే ఏంటిదో తెలియదు. ఆస్తిక్యం ఎప్పుడైతే అశాస్త్రీయం అయిపోతుందో, ఆస్తిక్యానికి ఒక హేతుబద్ధత ఎప్పుడైతే కరువైపోతుందో, అప్పుడు ఆ హేతుబద్ధత ఆస్తిక్యానికి కరువైపోయినప్పుడు కాకవికలమైపోతుంది పరిస్థితి. అప్పుడు ఏమి అర్థం కాని కాకవికల పరిస్థితి లోపల నుంచి నాస్తికవాదం పుట్టుకొని వస్తుంది. ఈ మతాలన్నీ పరిస్థితులను కాకవికలం చేసి పడేసినాయి అన్నట్టు. సనాతన ధర్మము అనబడేటువంటిది కూడా, ప్రపంచానికి మార్గదర్శనం చేసిన సనాతన ధర్మం కూడా పరిస్థితి ఎట్లయిపోయిందంటే, అసలు దేనికి సనాతన ధర్మం అంటారు, ఎందుకు అంటారు అనేటువంటి అవగాహన కూడా అలియాస్ హిందువుల లోపల అంత అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితి ఏర్పడ్డది. దేవుడు అంటే ఏంటిది, ఎక్కడుంటాడు, ఎట్లుంటాడు, కనిపిస్తాడా, ఈ 4 మౌలికమైనటువంటి ప్రశ్నలు. తర్వాత ఎలా జీవించాలి, 5వది. వీటి సమాధానం వెతుక్కోవడం లోపల వెర్రితీగలు తొక్కుతున్నటువంటి పరిస్థితి ఏదైతున్నదో అంత అస్తవ్యస్తం. ఈ 5 ప్రశ్నలు ఏవైతే 4 ప్రశ్నలు, దేవుడు అంటే ఎవరు, ఎక్కడుంటాడు, ఎట్లుంటాడు, కనిపిస్తాడా, ఎలా జీవించాలి, ఈ 5 ప్రశ్నలకు సహేతుకమైనటువంటి సమాధానము పక్కకు నెట్టేసి తన ఇష్టం వచ్చినట్లు దీనికి అర్థాలు చెప్పుకొని అలాగే నడుచుకోవడం లోపల సునిశ్చిత పరిజ్ఞానం ఉన్నటువంటి వాళ్లకు ఏది అర్థం కాదన్నట్టు. అర్థం కానప్పుడు ఇదంతా మేము ఒప్పమంటాం అదే నాస్తికత్వంగా మారిపోతున్నది. కాబట్టి ఈరోజు నాస్తికవాదం పెరిగిపోతున్నది అని అంటే, ఈ మతవాదుల లోపల, ఈ దేవుని పేరు చెప్పి ఉండేటువంటి వాళ్ళ లోపల, ఈవెన్ ఇంక్లూడింగ్ సనాతన లోపల కూడా సనాతన ఏతరమైనటువంటి మతవాదాలు ఏవైతే ఉన్నాయి కదా, ఘోరమైన పరిస్థితి లోపల ఎవరు ఏమంటున్నారు, అందరి లోపల ఉన్నది ఒకే పరమాత్మ అని అన్ని మతాలు ఒప్పుకుంటున్నాయి. కానీ పిచ్చి కూతలు కూడా దాని వెనకనే కూస్తూ ఉన్నారు. అందులో ఈ అంటరానితనం నాస్తికవాదానికి బాగా బలాన్ని చేకూర్చింది. అయితే అంటరానితనము ఈ ధర్మం లోపల మన సనాతనులు పాటించే అంటరానితనము, అది చట్టం కూడా తయారైపోయింది. అదొక అమానుషమైనటువంటి తత్వం అని చెప్పేసి ఇవన్నీ అయిపోయినప్పటికైనా కానీ మనకంటే ఘోరమైనటువంటి భావాత్మకమైనటువంటి అంటరానితనము విధర్మీయులు పాటిస్తూ ఉన్నారు. క్రిస్టియన్స్ అయితేమి, ముస్లిమ్స్ అయితేమి. ఫిజికల్గా మనము బ్లేమ్ అయిపోయినాము, కానీ భావాత్మకంగా వాళ్ళు ఘోరమైన అంటరానితనాన్ని పాటిస్తున్నారు వాళ్ళు కూడా. ఏమో మా ధర్మంను మా మతాన్ని స్వీకరించినటువంటి వాడు మా మనిషేగా ఆడవాడు. ఇటువంటి అన్ని పిచ్చి ఆలోచనలు బాగా పెరిగిపోయి నాస్తికవాదం అనేటువంటిది విజృంభిస్తున్న ప్రపంచం లోపల. ఆస్తికులు నాస్తికులు అన్న ఈ 2 శబ్దాలు మ్రోగుతూ ఉన్నాయన్నట్టు ఇప్పుడు ప్రపంచం లోపల.
వాస్తవంగా నాస్తికులు నిజమైనటువంటి నాస్తికులు గారు, ఆస్తికులు కూడా నిజమైనటువంటి ఆస్తికులు గారు. ఇద్దరు కూడా వాస్తవికతకి ఎంతో దూరం పోతూ ఉన్నారు. అదే ముందు వస్తుంది ఇప్పుడు మనకు మొత్తం మీద. ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు, చార్వాకుని కాలము నుండి వాద వివాదాలు ఉన్నాయి, నాస్తికవాదం ఆస్తికవాదం. కానీ నేనున్నాను అన్న స్ఫురణ లేకుండా ఎవ్వడూ ఉండడానికి వెళ్ళేది ప్రపంచం లోపల. ఏది లేదన్నా అను, దేవుడు లేదన్నా అను, దయ్యం లేదన్నా అను, ఏమన్నా అను, అనేవాడు మొదలు నేనున్నాను అని అంటున్నాడు. ఫస్ట్ నేనున్నాను, నేను అంటున్నాను, నేనున్నాను అనే స్ఫురణ లేకుండా ఎవ్వడు ఉండడానికి వెళ్ళేది ప్రపంచం లోపల. అలా ఉంటే వాడు శవమే. చూడండి, దేవుని పక్కకు పెడదాం. ఇప్పుడు నేనున్నాను అన్నంత వరకే ఆ వ్యక్తి ఉన్నట్టు. ఈ స్ఫురణ ఎప్పుడు మైనస్ అయిపోతుందో అప్పుడు వాడు శవమే. ఇది నాస్తికులు కూడా బాగా అర్థమయ్యేటువంటి విషయం అన్నట్టు. ఒక ఉన్నవానికి ఒక లేనివానికి మధ్య వ్యత్యాసం ఏదైతే ఉందో ఆ వ్యత్యాసము ఎప్పుడైతే మైనస్ అయిపోతుందో మనిషి లోపల నుంచి అప్పుడు అది శవం అయిపోతున్నది. దీన్ని నాస్తికులు అంగీకరిస్తారా లేదా? సజీవంగా ఉండే ఒక మనిషి, నిర్జీవమైన ఒక మనిషి, ఈ ఇద్దరికి మధ్య లోపల ఏమున్నది అనేటువంటి విషయము నాస్తికులు అంగీకరిస్తారా లేదా? ఖచ్చితంగా అంగీకరించవలసిన. సంథింగ్ ఏమన్నాను, ఉన్నదానికి లేనిదానికి ఉండే వ్యత్యాసానికి ఏమన్నాను? ఏది ఉంటే నేనున్నానో, ఏది లేకుంటే నేను లేనో, ఆ నేను అంటున్నది ఎవరు? ఆ నేను అంటున్నది నీవే కదా. క్వశ్చన్, ఏది దేవుడు లేడు అంటూ అనేవాడైతే ఉన్నాడు కదా, ఒక శవం అనలేదు కదా ఈ మాటను. దేవుడు లేడు, దేవుడు ఉన్నాడు, రెండు కూడా శవం అనలేదు కదా. దేవుడు లేడు అనడానికి కూడా అనేటోడు కావాలి, దేవుడు ఉన్నాడు అనటానికి కూడా అనేటోడు ఒక్కడు కావాలన్నట్టు. అనేటోడు లేకుండా లేడు అనలేడు, ఉన్నాడు అనలేడు. పక్కకు పెట్టండి. అది దేవుడు లేడన్నవాడు అలా అనడానికైతే ఉన్నాడు కదా. దేవుడు లేడు అనేటందుకు కొరకైతే వాడు ఉన్నాడు కదా. ఆ మాట శవం అనజాలదు కదా. ప్రాక్టికల్ విషయాలు అన్నట్టు. వాడు ఉంటేనే అనగలుగుతాడు దేవుడు లేడు అని చెప్పేసి. ఉంటే ఆ మాట శవం మాత్రం అనజాలదు కదా. అలా అనడానికి అతడు నాస్తికుడు ఉన్న స్థితికి శవస్థితికి ఉన్న భేదం ఏమిటి అని ప్రశ్నిస్తే ఏం సమాధానం చెప్పగలుగుతాడు నాస్తికుడు? తన ఉనికిని తాను మాత్రం కాదనలేడు. శవం లోపల ఆ ఉనికి లేదు. ఈ రెండు వ్యత్యాసాలు ప్రపంచం చూస్తూనే ఉన్నది. ఉన్న స్థితికి శవస్థితికి ఉన్న భేదం ఏమిటి అని ప్రశ్నిస్తే నాస్తికుని దగ్గర ఏం సమాధానం ఉంది? నాస్తికుడు చెప్పలేడు అన్నట్టు. దేవుడు లేడనడానికి అతడైతే ఉన్నాడు కదా. దేవుడు లేడు అనడానికి అతడైతే ఉన్నాడు కదా. అతడు లేకుండా దేవుడు లేడు అనలేడు. దేవుడు లేడు అనడానికి కూడా అతడు ఉన్నాడు అన్నట్టు. మొత్తం మీద సజీవానికి శవానికి ఉన్న వ్యత్యాసం ఏదో ఒకటి ఉన్నది కదా. జగమెరిగిన సత్యం. ఆ ఉన్నదే శివమని ఆస్తికులు అంటారు. అయ్యా, శవానికి సజీవానికి ఉండేటువంటి వ్యత్యాసం ఏదైతే ఉన్నదో, ఏది లేకపోతే ఇది శవమని పిలువబడుతున్నదో, ఆ శవం ఏది లేకపోతే శవమని పిలువబడుతున్నదో ఆ ఉన్నదానికే శివము అని ఆస్తికులు అంటున్నారు అన్నట్టు. అంటే మంగళకరమైన ఒక చైతన్యం అన్నట్టు. శివం అంటే ఏదో మళ్ళీ ఆ లోకాలు ఈ లోకాలు పోయి ఇట్లా పాములు మెడలు వేసుకున్నటువంటి శివం ఏమో అదంతా పక్కకు పెట్టండి. శివం అంటే నీ దేహాన్ని ప్రకాశింపజేస్తున్న ఒక చైతన్యానికి
తత్వశాస్త్రం ఇచ్చినటువంటి సాంకేతిక పదమే శివం. ఏది లేకపోతే ఇది శివమో ఆ ఉన్న చైతన్యానికి శివం అని వాళ్ళు పిలుచుకుంటా ఉన్నారు. టెక్నికల్ టర్మినాలజీ. శివం అనే వరకు మళ్ళీ మతం లోపల పోవాల్సిన అవసరం లేదు అంటారు. అలా నాస్తికులు అనడానికి అంగీకరించకున్నప్పటికైనా కానీ తన లోగల చైతన్యానికి ఏదో ఒక పేరుతో పిలవవలసిందే కదా. శివం అనేటువంటి శివం అంటాడు. నువ్వేమంటావు అను. ఎందుకంటే నీ ఉనికిని నీవు కాదంటే అది దేనికి లెక్కకు రాదన్నట్టు. తన లోగల చైతన్యానికి ఏదైనా ఒక పేరుతో పిలవవలసిందే కదా. ఇంతటి విజ్ఞానదాయకమైన తన చైతన్యానికి గుర్తించకుండా ఉంటే అతడు మనిషి క్రిందకే లెక్కించబడడు. నీ యొక్క ఉనికి ఎంత విజ్ఞానదాయకమైనది. శాస్త్రవేత్తలు ఎందరెందరో మనిషి లోపల ఉండేటువంటి ఆ జ్ఞానాన్ని పెంచుకొని ఎవరెవరు ఏమేమవుతున్నారు. ఇంతటి విజ్ఞానదాయకమైనటువంటి నీ దేహం, నీ ఉనికి ఏదైతే ఉందో ఎంతో మహోన్నతమైన విజ్ఞానదాయకమైంది అన్నట్టు. ద హోల్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ద ప్రజెంటేషన్ ఆఫ్ హ్యూమన్ బ్రెయిన్. అంత గొప్ప విజ్ఞానం మెదడు అనేది నీ దగ్గర ఉన్నది. ద హోల్ సైన్స్ అండ్ టెక్నాలజీ, మొత్తం ప్రపంచంలో శాస్త్ర సాంకేతిక రంగం అంతా ఏమున్నది? సైన్స్ ఈజ్ నథింగ్ బట్ ఏమీ లేదయ్యా. దట్ ఈజ్ ద ప్రజెంటేషన్ ఆఫ్ హ్యూమన్ బ్రెయిన్. మానవుని యొక్క మేధాస్సు ఇచ్చినటువంటి కానుకనే సైన్స్ అండ్ టెక్నాలజీ అంతా. మళ్ళీ ఇటువంటి చైతన్యంతో కూడుకున్నటువంటి నీ ఉనికిని గుర్తించకుండా ఉంటే అతడు మనిషి క్రిందకే లెక్కించబడడు. మననశీలుడు కాబట్టి మనిషి. ఏంటి మననశీలత్వం అంటే? వాట్, వై అండ్ హౌ, ఏమిటి, ఎందుకు, ఎట్లా, వీటినంతా మననం చేస్తూ పోతుంటే విజ్ఞానపు ఖని అయినటువంటి మానవ మేధాస్సు ఏదైతున్నది కదా, దాని గురించి ఆలోచిస్తే ఇంతవరకు స్వీయ అస్తిత్వం గురించిన మాటలు అంటే ఎవడు గుర్తించకుండా ఉండలేడు అన్నట్టు. దానికి నువ్వు ఏది లేదన్నా నువ్వు మాత్రం ఉన్నావు కదా. నీవు ఉన్నావంటే ఉన్నావు, మామూలు లేదు. ఈ సృష్టి అంతా ఒక ఎత్తు అయిపోతే నీ జ్ఞానం ఒక ఎత్తు అన్నట్టు. అటువంటి జ్ఞానం అన్నిటినీ గుర్తిస్తున్నావు, ఉన్నదంటున్నావు, లేదంటున్నావు, ఏమేమంటున్నావు, మొత్తం మీద ఇటువంటి నీ యొక్క ఉనికి ఏదైతుందో సంపూర్ణమైన విజ్ఞానదాయకమైనటువంటి నీ యొక్క ఉనికి, దీన్ని నువ్వు గుర్తించకుండా ఉంటే అతడు మనిషి కిందికే లెక్కించబడడు. ఇక నాస్తికుడు అనబడడు, ఆస్తికుడు అనబడడు. తన అస్తిత్వాన్ని, తన విజ్ఞానమయమైనటువంటి స్థితిని తాను గుర్తించకపోతే అంతే సంగతి అన్నాడు. ఈ విధంగా అనివార్యం ఉన్నది. నాయన ఏది లేదు 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 అనుకుంటావు పోతావో పో. లేదు అనడానికి నువ్వు మాత్రం ఉన్నావు కదా. మరి నీ ఉనికి ఏంటిది, నీ చరిత్ర ఏంటిది? ఈ మతాలతో సంబంధం పెట్టకు దీనికి. నీ ఉనికి ఈ శరీరంలో రావడానికి పూర్వము ఉన్నది, ఇప్పుడు ఉన్నది, శరీరం తర్వాత ఉంటుంది అన్నట్టు మొత్తం మీద. కాబట్టి శరీరం తర్వాత ఉంటుంది అని అంటే నమ్మవు, కానీ మొదలు మాత్రం లేకుండా ఇది రాలేదు. ఏదో ఒకటి ఉన్నది అన్నట్టు మొత్తం మీద. శాస్త్రవేత్తలు కూడా దీన్ని అంగీకరిస్తారు. ఈ రకంగా నీవు మాత్రం అది లేదనడానికి నీవు ఉన్నావు. కాబట్టి నీ ఉనికిని నీవు ఎంత గొప్పదైందున్నది నీ ఉనికి, జ్ఞానము, దాన్ని నువ్వు గుర్తించకపోతే ఇంకా నువ్వు నాస్తికుడవు కావు, ఆస్తికుడవు కావు. ఇది మన అస్తిత్వం, సెల్ఫ్ రియలైజేషన్ అంటే మన ఉనికికి సంబంధించిన మాట ఇంతవరకు అయిపోయింది. ఎవరు కూడా తన ఉనికిని తాను కాదనలేడు. కాదనడానికి నీవు మాత్రం ఉన్నావు. దాని సంగతి ఏంటి తెలుసుకో. నువ్వు దేవుడను దయ్యమను ఏమి అనకపో, కానీ నీ ఉనికికి మాత్రం నీవేదో ఒకటి గుర్తించవలసి ఉన్నది. ఇంతవరకు స్వీయ అస్తిత్వం గురించినటువంటి మాటలు మనం మాట్లాడుకున్నాం. స్వీయ అస్తిత్వం గురించి. స్వీయ అస్తిత్వాన్ని ఎవ్వరూ కొట్టి పారవేయగలరు. ఏ నాస్తికుడైనా కానీ తాను ఉండే ఏదో లేదనవలసి వస్తుందన్నట్టు. ఆ లేదనడానికి ఉన్న నీవు, అది నీ యొక్క అస్తిత్వం, దీన్ని కొట్టి పారవేయడానికి వీల్లేదు. నాస్తికుడైనా
తన ఉనికి తాను నాస్తికుడైనప్పటికైనా కానీ తన ఉనికికి తాను ఏదో ఒక పేరు పెట్టుకోవలసిందే. చూడండి, నాస్తికుడైనప్పటికైనా కానీ తన ఉనికికి తాను ఏమైనా పేరు పెట్టుకోవాల్సిందే కదా. లేదంటే నీ నాస్తికవాదం కూడా జీరోకే వస్తుంది అన్నట్టు. ఇక నాస్తికవాదంలో ఇప్పుడు కార్యకారణ సిద్ధాంతానికి గొప్ప విలువ ఉన్నదన్నట్టు. నాస్తికుడు అంటే ఒట్టిగా ఆషామాషిగా లేడు. ఏ దేవుణ్ణి నమ్మకున్నా, ఏ దయాన్ని నమ్మకున్నా, ఏ భూతాన్ని నమ్మకున్నా, దేన్ని నమ్మకున్నా తనకు తానైతే నమ్ముకోవాల్సి వస్తుంది. తనకు తాను తన యొక్క అస్తిత్వాన్ని అంగీకరించవలసి వస్తుంది. ఆ రకమైనటువంటి నాస్తికవాదం లోపల కూడా కార్యకారణ సిద్ధాంతానికి గొప్ప విలువ ఉన్నది. నాస్తికుడు దీన్ని ఒప్పకుండా ఉండలేడు. కార్యకారణ సిద్ధాంతానికి గొప్ప విలువ ఉన్నదన్నట్టు. కారణం లేకుండా ఏ కార్యం ఉండబోదని చెప్పేసి కార్యకారణ సిద్ధాంతం, కాజ్ అండ్ ఎఫెక్ట్ థియరీ చెప్తా ఉంది. నాస్తికుడు దీన్ని కొట్టి పారవేయలేడు. కాబట్టి ఇంతవరకు స్వీయ అస్తిత్వం గురించిన చర్చ జరిగింది. ఇప్పుడు నీ ద్వారా, నీ ఉన్నావు కాబట్టి నీ ద్వారా గాంచబడేటువంటి విశ్వం ఏదైతున్నదో, విరాట్ విశ్వం, పంచభూతాత్మకమైనటువంటి విరాట్ విశ్వం ఏదైతుందో, ఈ అనంత విశ్వమునకు మించిన కార్యం ఇంకేమీ ఉండబోదు. కాజ్ అండ్ ఎఫెక్ట్ థియరీ ప్రకారంగా ఇంతటి అనంతమైనటువంటి విశ్వం ఉన్నది, ప్లస్ నీ ఉన్నావంటే ఇంతకు మించిన కార్యం అంటూ ఉండదు. అంత గొప్ప కార్యము నీవు ప్లస్ ఈ విశ్వం అన్నట్టు. విశ్వగమనం అంటేనే ఒక మహాకార్యము. చూడండి విశ్వం ఎట్లా ఉంది. ఈ విశ్వం లోపల, విశ్వగమనం లోపల అనేక ఆశ్చర్యకరమైనటువంటి వింతలు, విచిత్రాలు, వైవిధ్యాల సమాహారమే ఈ యొక్క విశ్వం అన్నట్టు. ఎంత ఏదో ఒక కారణం లేకుండా ఇదంతా విశ్వగమనం ఎలా ఉంటుంది కార్యకారణ సిద్ధాంతం ప్రకారంగా? కారణం లేకుండా ఏ కార్యం ఉండదు. ఎంత సత్యమో మరి ఇంతటి మహాకార్యం మన ముందున్నది. నీవు కూడా కార్యం లోపల అంశమే, నీ ద్వారా గాంచబడుతున్నటువంటి విశ్వం కూడా ఒక కార్యం లోపల అంశమే. ఈ రెండు ఉన్న ఈ కార్యరూపం లోపల అనేది దీనికి కారణం ఏమై ఉన్నది, ఎలా ఉంటున్నది ఈ విశ్వము? ఇలాంటి విశ్వగమనం కారణాన్ని వైజ్ఞానికులు న్యూటన్, ఐన్స్టీన్ లాంటి వాళ్ళు విశ్వగమనమైనటువంటి కార్యాన్ని గురించి ఎన్నో పరిశోధనలు చేసినారు. మొన్నటి స్టీఫెన్ హాకిన్స్ వరకు ఇంకా ఎందరెందరో ఈ విశ్వమూలాన్ని దీని మీద విచారణలు జరిపినట్టు. జరపవలసిందే కదా, అభివర్ణించారు. ఆ శక్తి సర్వవ్యాపకం అన్నారు. ఆ శక్తి అవుతున్నదో ఈ విశ్వమూలమైనటువంటి శక్తి సర్వవ్యాపకం అన్నారు. అన్ని విశ్వశక్తులకు కేంద్రమైనటువంటిది అని ఆ యొక్క శక్తిని గురించి అన్నారు. దానికి ఆకారం లేదని అన్నారు అన్నట్టు, కనిపించదని అన్నారు. ఇంతవరకు బాగానే ఉంది. అయితే ఆ శక్తిలో, ఆ శక్తి సూక్ష్మాతి సూక్ష్మం, ఆ శక్తిలో క్రమబద్ధమైనటువంటి జ్ఞానం, పరిపూర్ణ జ్ఞానం ఉన్నట్లు కూడా మనం ఎందుకు అంగీకరించవలసి వస్తుందనంటే, చూడండి ఒక మూల శక్తి ఉంది, అది సర్వవ్యాపకమై ఉన్నది, అన్ని శక్తులకు కేంద్రకమై ఉన్నది, అది పుట్టలేదు, అది ఎప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది కాదు. ఈ రకంగా పరిపూర్ణమైనటువంటి జ్ఞానం అనేది ఆ శక్తి లోపల ఉన్నది. పరిపూర్ణమైనటువంటి జ్ఞానం ఆ శక్తి లోపల ఉన్నది. ఎందుకంటే ఆ శక్తే నీ లోపల ఉన్నది కదా, ఏదో ఒక శక్తి నీ లోపల ఉన్నది కదా. మరి నీ లోపల ఉంటే నీకు జ్ఞానం ఉంది కదా. పరిమితమైనటువంటి దేహం లోపలనే ఆ శక్తి జ్ఞానంతో ప్రకటితమవుతున్నప్పుడు అపరిమితమైనటువంటి విరాట్ విశ్వంకు మూలమైనటువంటి ఆ శక్తి ఉండేటువంటి జ్ఞానము పరిపూర్ణమైందని అంగీకరించి తీరవలసిందే. ఎందుకంటే సృష్టిలో క్రమం ఉన్నది, సిస్టమ్, సృష్టిలో ఒక క్రమం ఉందన్నట్టు.
ఈ సిస్టమ్ ఉంది. ఉన్నప్పుడు క్రమం ఉన్నప్పుడు జ్ఞానం ఉండి తీరుతుంది. ఎక్కడ జ్ఞానం లేదో అక్కడ క్రమం ఉండదు, ఎక్కడ క్రమం లేదో అక్కడ జ్ఞానం ఉండదు అన్నట్టు. ఈ సృష్టిలో ఎంతో గొప్ప క్రమం అనేటువంటిది ఉన్నది. జ్ఞానం ఉండి తీరుతుంది. జ్ఞానం ఉన్నప్పుడు జ్ఞాని ఉండి తీరాలే. జ్ఞాని అంటే దేవుడు అనుకుంటే మీ ఇష్టం, దేవుడు అనుకోకుండా దాన్ని పక్కకు పెట్టేసండి. ఏదో ఒకటి మీరు అనవలసిందే కదా. నాస్తికులకు నేను చెప్తున్నటువంటి మాట, నేను వేస్తున్న ప్రశ్న, జ్ఞాని ఉండి తీరాలి. జ్ఞాని లేకుండా జ్ఞానాన్ని ఊహించలేము. జ్ఞాని లేకుండా జ్ఞానాన్ని ఊహించలేము. వేర్ ఈజ్ ద సిస్టమ్, దెర్ ఈజ్ అ సైన్స్. వేర్ ఈజ్ అ సైన్స్, దెర్ ఈజ్ అ సైంటిస్ట్. ఎందుకంటే ఒక ఉదాహరణ ద్వారా నేను మీకు కొన్ని ప్రశ్నలు ఇస్తున్నా. ఏం ప్రశ్నలు అంటే, ఇప్పుడు ఉపగ్రహాల ప్రయోగం జరుగుతూ ఉంది. ఆకాశం లోపల ఉపగ్రహాలను ప్రయోగిస్తూ ఉన్నాం. ఎంతో శాస్త్ర సాంకేతిక విజ్ఞాన సమీకరణ అనేటువంటిది అంతరిక్షం లోపల పోయి మనం పంపించిన ఉపగ్రహాల ద్వారా ఇది మనం మనుగడ కొనసాగిస్తున్నాం ఇప్పుడు మొత్తం మీద. అయితే ఒక ఉపగ్రహము తయారు చేయడానికి అనుకోండి, అది ఆకాశంలో ప్రయోగించడానికి కావాల్సిన రాకెట్స్ అనుకోండి, ఇవి అన్నీ పోతూ ఉన్నాయి. మనం వాటిని అనుభవించడానికి దానికి ఏ సంగతి తెలియకున్నా కానీ వాళ్ళు అనుభవిస్తున్నటువంటి విజ్ఞాన ఫలాలు ఏవైతున్నాయి కదా, ఆ ఉపగ్రహాలకు సంబంధించినటువంటి అంతరిక్ష సమాచారం ఏదైతే మనకు వస్తుంది కదా, చిత్రాలు వస్తున్నాయి. తయారు చేయడం వెనుక ఎంతోమంది జ్ఞానులు ఉన్నారు. ప్రయోగం వెనుక ఎంతోమంది జ్ఞానులు ఉన్నారు. దాని నియంత్రణ వెనుక, దాని యొక్క నియంత్రణ ఏదైతే ఉందో, రిమోట్ కంట్రోల్ ఏదైతే ఉందో, రిమోట్ కంట్రోల్ సెన్సింగ్ ఏదైతే ఉన్నదో, దాని వెనుక ఎంతోమంది జ్ఞానులు ఉన్నారు. ఒక్క ఉపగ్రహం తయారు చేయడము, రాకెట్ ద్వారా అంతరిక్షం లోపల పంపడము, ఆ తర్వాత ఇక్కడ నుండి దాన్ని నియంత్రించడం, రిమోట్ సెన్సింగ్ లోపల ఏదైతే ఉన్నదో, అన్నిటి వెనుక జ్ఞానులు ఉన్నారు. జ్ఞానులు, ఎంతోమంది జ్ఞానులు ఉంటే ఈ ప్రయోగాలు జరుగుతూ ఉన్నాయి. వాటి ఫలితాలు మనం అనుభవిస్తూ ఉన్నాము. ఉపగ్రహాల వెనుకనే ఇంతమంది జ్ఞానులు ఉన్నప్పుడు అర్థం చేసుకోండి, అందరి జ్ఞానము సమీకృతమైపోయిన తర్వాత అది ఆ రకంగా ఎగురుతూ ఉంది, అక్కడ నుంచి మనకు వస్తూ ఉన్నది. ఇప్పుడు చెప్పండి, ఉపగ్రహాల వెనుకనే ఇంతమంది జ్ఞానులు ఉన్నప్పుడు నవగ్రహాలు ఉన్నాయే, మొత్తం నవగ్రహాలు ఉన్నాయి. సూర్యుడు ఒక గ్రహం, భూమి ఒక గ్రహం, అంగారక గ్రహం, ఆ గ్రహం, మొత్తం 9 గ్రహాలు ఉన్నాయని మనకు చెప్తా ఉన్నారు అన్నట్టు. అయితే ఈ 9 గ్రహాలు సిస్టమేటిక్ ఆర్డర్ లోపల పనిచేస్తూ ఉన్నాయా లేదా? ఉపగ్రహాల ప్రయోగం వెనుకనే ఎంతో గొప్ప జ్ఞానుల సమీకరణ ఉందన్నప్పుడు ఆ మూల గ్రహాలు ఏవైతున్నాయో ఎప్పటి నుంచి పుట్టినాయి, సృష్టి లోపల ఎప్పటి నుంచి పనిచేస్తున్నాయి మనకు తెలియదు, కానీ క్రమబద్ధంగా పనిచేస్తున్నాయి. ఎక్కడనైనా మనం రాకెట్ పంపించి కక్ష లోపల పంపించడం లోపల ఎక్కడైనా ఏమైనా అవకతవక జరిగితే అది విఫలమైపోతుంది అన్నట్టు, మనకేమీ అందది. ఇప్పుడు భూగ్రహాన్ని, సూర్యగ్రహాన్ని మనం తీసుకుందాం. భూమి, సూర్యుడు రెండింటిని తీసుకుందాం అన్నట్టు. ఈ రెండు అనంతమైనటువంటి అంతరిక్షం లోపలనే ఈ రెండు ఉన్నాయి. మధ్య దూరము కొన్ని లక్షల కిలోమీటర్లు అని అంటారు అన్నట్టు. కాంతి వేగము సెకన్కు 3 లక్షల కిలోమీటర్ల ప్రయాణం అంట. 8 నిమిషాలకు భూమి మీదికి దాని వెలుతురు రావడానికి అవకాశం అంటే 14 లక్షల చిల్లర అయిపోతుంది అన్నట్టు. ఇంత మధ్య దూరం ఉన్నది లైట్ ఇయర్స్తో లెక్క పెడితే. సరే ఉండనివ్వండి, అదంతా డీటెయిల్స్ ఇప్పుడు అవసరం లేదు. ఎంతో ఒకటి ఉన్నది కదా. ఉన్నప్పుడు భూమి కూడా అంతరిక్షం లోపలనే ఉన్నది, భూగోళం కూడా అంతరిక్షం లోపలనే ఉన్నది, సూర్యగోళం కూడా అంతరిక్షం లోపల ఉన్నది,
భూమికి కింద స్పేసే, మీద స్పేసే, పక్కలకు స్పేసే, సూర్యగోళానికి మీద స్పేసే, క్రింద స్పేసే, పక్కలకు స్పేసే, అంతా శూన్యం లోపలనే భూమి సూర్యుని యొక్క గమనం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఈ గమనము వెనుక ఎంత గొప్ప విజ్ఞానం ఉంది. భూమి కొంత పైకి పోయినా బొగ్గైపోతుంది, లేక భూమి కొంత క్రిందకు పోయినా గడ్డగట్టిపోతుంది. సూర్యుడు పైకి పోయినా గడ్డగట్టిపోతుంది, క్రిందికి వచ్చినా బుగ్గి పాలైపోతుంది భూమి అంతా మొత్తం మీద. ఈ 2 గ్రహాలు తీసుకుందాం, విశ్వం లోపల ఇలాంటి కొల్లలు కోటాన కోట్లు ఉన్నాయి, పక్కకు పెడదాం. అదంతా మనము ప్రతినిత్యం మనుగడ సాగిస్తున్న ఈ రెండింటి మధ్యలో మనం ఆలోచిద్దాం. ఏంటిదంటే, ఇంత సిస్టమేటిక్గా కిందికి పోకుండా మీదికి రాకుండా సూర్యప్రకాశము కొన్ని లక్షల ఫారెన్హీట్ డిగ్రీస్ లోపల ఉంటుందని చెప్తున్నాం అన్నట్టు, మనము 45 దాటిపోతే తట్టుకోలేం. ఫారెన్హీట్ అంటే కొన్ని లక్షల ఫారెన్హీట్ డిగ్రీస్ సూర్యగోళం లోపల ఒక వేడి ఉంది. ఇప్పుడు 45, 50 అయితే మనం మనుగడ సాగించలేం. ఇంత సిస్టమేటిక్గా ఏ కాలం లోపల ఎంత ఫారెన్హీట్ డిగ్రీస్ ఉండాలి. చలికాలం లోపల చూస్తున్నాం, ఎండాకాలం లోపల చూస్తున్నాం, వర్షాకాలం లోపల చూస్తున్నాం. ఈ ప్రాణులన్నీ మనుగడ సాగించడానికి తగినంతే సూర్యుని లోపల నుంచి ఉష్ణము భూమిపైన ప్రసరింపబడుతున్నది. ఈ రిమోట్ సెన్సింగ్ ఎంత టాపులు ఉన్నది. ఉపగ్రహాల యొక్క రిమోట్ సెన్సింగ్ మనిషి చేతి లోపల సిస్టమేటిక్గా ఎంతో జ్ఞానాన్ని ప్రయోగించి వాడు నియంత్రిస్తున్నాడు. మరి ఇప్పుడు చెప్పండి, ఎంతకాలమైంది సూర్యుడు, ఎంతకాలమైంది భూమి, ఎట్లా రాత్రి మగళ్ళు కొనసాగుతూ ఉన్నాయి, ఎట్లా కాలాలు కొనసాగుతున్నాయి, ఫారెన్హీట్ డిగ్రీస్ ఎట్లా మెయింటైన్ అయిపోతున్నాయి ప్రపంచం లోపల. ఎంత సిస్టమ్ ఉందంటే, ఎక్కడ సిస్టమ్ ఉందో అక్కడ సైన్స్ ఉన్నట్టే లెక్క, ఎక్కడ సైన్స్ ఉందో అక్కడ సైంటిస్ట్ ఉన్నట్టే లెక్కనా కాదా? ఎంత క్రమబద్ధంగా కొనసాగుతున్నది యొక్క సృష్టి. పంటలు పడుతూ ఉన్నాయి, సూక్ష్మ క్రిములు కూడా మనగణను సాగిస్తూ ఉన్నాయి. ప్రోటోసింథసిస్ కిరణజన్య సంయోగక్రియ ద్వారా పంట లోపల పిండి పదార్థం వస్తున్నది. చంద్రగ్రహం ద్వారా పంటల లోపల రసం యొక్క ఉత్పత్తి అయిపోతుంది. న్యాచురల్ ఓకే భాయ్, న్యాచురలే, ఎవడొద్దంటున్నాడు మొత్తం మీద. ఆ నేచర్ వెనుక ఒక సిస్టమ్ ఉంది. సిస్టమ్ ఉన్నదంటే సైన్స్ ఉన్నది. నేచర్ లోపల ఒక సిస్టమ్ ఉన్నది. సిస్టమ్ ఉందంటే సైన్స్ ఉన్నది. సైన్స్ ఉందంటే సైంటిస్ట్ అంటారో అనరో మీ ఇష్టం, బట్ ఏదో ఒకటి ఉన్నది. ఈ సైంటిస్ట్ను నాస్తికుడు ఏమని అనాలో అనవలసిందే. అనేటోడు దేవుడు అన్నాడు, అనేటోడు దైవం అని పక్కకు పెట్టండి. ఇంత సిస్టమేటిక్ ఆర్డర్ లోపల ఒక మహాజ్ఞానం అనేటువంటిది ఆ కారణం లోపల లేకపోతే, కారణం లేకుండా కార్యం ఉండదు కదా. ఈ విశ్వానికి కారణమైనటువంటి ఏదైతే శక్తి ఉందో ఆ శక్తి లోపల పరిపూర్ణమైనటువంటి మహాజ్ఞానము గనక లేకపోతే సృష్టి లోపల క్రమం ఉండడానికి వీల్లేదు, నీవు ఉండడానికి వీల్లేదు, నేను ఉండడానికి వీల్లేదు. కాబట్టి ఒక శక్తి ఉన్నది. ఆ శక్తి మూలకంగానే విశ్వం ఏర్పడ్డది. ఈ విశ్వం లోపల ఒక క్రమబద్ధత అనేటువంటిది ఉన్నది. ఈ విశ్వాన్ని నియంత్రించే క్రమబద్ధమైనటువంటి ఆ మూల శక్తి లోపల పరిపూర్ణమైనటువంటి జ్ఞానము ఉన్నది. ఆ జ్ఞానం, పరిపూర్ణమైన జ్ఞానంతో కూడుకున్న ఆ మూల కారణం ఏదైతుందో దాన్ని అనేవాళ్ళు ఏమైనా అన్నారు, వాళ్ళని పక్కకు పెట్టండి. ఇప్పుడు మేము నాస్తికులు అనేటువంటి వాళ్ళు ఇంత ప్రాక్టికల్గా తన ఉనికి ప్లస్ తన ద్వారా గాంచబడుతున్నటువంటి విశ్వం యొక్క ఉనికికి కారణమైనటువంటి ఆ మూలశక్తి పరిపూర్ణమైన జ్ఞానంతో కూడుకొని ఉన్నదని అనవలసిందే కదా. దాని సాంకేతిక పదజాలం ఏమైనా పెట్టండి, మీరు దానికి పేరు ఏమైనా పెట్టుకోండి, కానీ ఒక కారణం ఉన్నది, దాని లోపల ఒక పద్ధతి ఉన్నది,
అంటే ఒక సిస్టమ్ ఉన్నది, ఆ కారణం లోపల ఒక కాజ్ ఉన్నది, కాజ్ లోపల సిస్టమ్ ఉన్నది, సిస్టమ్ ఉన్నది అంటే సిస్టమ్ వెనుక సైన్స్ ఉన్నది, సైన్స్ ఉన్నదంటే సైంటిస్టు, లేకపోతే ఈ ప్రపంచం నడవది. ఎవరు ఏమన్నా పేర్లు పెట్టుకుని మీరేం పేర్లు పెడతారు దీనికి? దాని సాంకేతిక పదజాలం ఏమైనా పెట్టండి, కానీ పెట్టవలసిందే కదా. ఇంతటి క్రమబద్ధము, వైచిత్ర్యము, వైవిధ్యముతో కూడిన విశ్వం వెనుక ఏదో ఒక శక్తి లేకుండా ఉంటుంది అంటే ఆ మనిషికి పశువుకు ఏమీ కూడా తేడా లేనట్టే మనం అనుకోవాల్సి వస్తుంది. కాబట్టి పశువు కాకుండా ఉండాలంటే స్వీయ అస్తిత్వానికి విశ్వమూల శక్తిని గుర్తించాలి. అప్పుడే మానవుడు, మనసున్నటువంటి వాడు మానవుడు. జ్ఞానం ఉంది కాబట్టి విజ్ఞానమేకం అధికం నరాణం విజ్ఞానహీనైన పశుభి సమానమని చెప్పిండ్రు. అది మీరు నమ్మకున్నా కానీ, దాన్ని పక్కకు పెట్టినా కానీ, ఆహార నిద్ర భయ మైథునం చ సమానమేతత్ పశుభిర్నరాణం. ఆహారం లోపల, నిద్ర లోపల, ఇంకా సెక్సువల్ పార్టిసిపేషన్ లోపల ఇవి అన్ని పశుపక్షులకు ఉన్నాయి, ఇవి మనిషికి కూడా ఉన్నాయి. కానీ ఎందుకు మనిషి గొప్పోడు అనే మాటకు వచ్చేస్తే విజ్ఞానమేకం అధికం నరాణం విజ్ఞానహీనైన పశుభి సమానం. శాస్త్ర సాంకేతిక విజ్ఞానానికి కేంద్రకమైనటువంటి మేధాస్సు స్వీయ అస్తిత్వాన్ని, విశ్వ మూల శక్తిని గుర్తించేటువంటి ప్రజ్ఞ నీ లోపల ఉన్నది. ఆ విశ్వమూల శక్తికి, నీ మూల శక్తికి ఏమని పేరు పెట్టుకుంటావో పెట్టుకో. కాబట్టి నాస్తికుడు ఆలోచించదలుచుకుంటే చక్కని పరిష్కారం లభిస్తుంది. ఈ శక్తిని కాదనలేడు. అంతేకాదు, వాస్తవంగా పిచ్చి పిచ్చి ఆలోచనలు చేసుకుంటా తమకు తాము ఆస్తికులు అనుకునేటువంటి వాళ్ళు ఒక తీరు లేదు, తెన్ను లేదు, ఒక పద్ధతి లేదు, పరిశోధన లోపల ఒక ఏమీ లేదు, ఎవరికి దోచింది వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ నాస్తికుడు అట్లా కాదు. లేదు లేదు అంటున్నటువంటి వాడు మాత్రం ఉన్నాడు కాబట్టి వాని గురించి వాడు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉన్నది. ఆలోచించదాన్ని కూడా చక్కని పరిష్కార మార్గం నాస్తికుని ద్వారానే ప్రపంచానికి లభిస్తుంది. అంతేకాదు, నాస్తికుడే నిజమైన ఆస్తికుడు కాగలుగుతాడు. స్వీయ అస్తిత్వం, విశ్వమూల శక్తినే ఆస్తికులు దేవుడు అంటున్నారు. ఓకే, మీరు దేవుడు అనకండి, కానీ ఉన్నది లేదు అని కూడా అనకండి. మీరు విశ్వమూలంకి ఒక విశ్వానికి మూలమైన ఒక శక్తి ఉన్నది. ఆ శక్తి లోపల ఒక సిస్టమ్ ఉన్నది. ఆ సిస్టమ్ వెనక సైన్స్ ఉన్నది. ఆ సైన్స్ వెనక సైంటిస్టు అనవలసి వస్తుంది అన్నట్టు. మీరు వాళ్ళు దేవుడు అంటున్నారు, మీరు ఏమంటారో అనండి. దేవుడు అని అనకండి, ఏమనాలనుకుంటున్నారో అనండి, అది మేము వింటాము. వీళ్ళందరినీ పక్కకు పెట్టండి. మీరు మతాలు, దేవుడు, వ్యవహారం ఇవన్నీ పక్కకు పెట్టండి. ఒక సిస్టమేటిక్ ఆర్డర్ లోపల తీసుకొని రండి. ఐన్స్టీన్ అన్నాడు E=mc². నాయన, ఒక శక్తి ఉన్నది, ఆ శక్తికి పుట్టుక లేదు, ఆ శక్తికి నాశనము లేదు, ఆ శక్తి సర్వవ్యాపకమై ఉన్నది, సర్వశక్తులకు అదే కేంద్రకమై ఉన్నది అన్నాడు. కానీ అందులోపల పరిపూర్ణ ప్రజ్ఞ ఉన్నది అంటే వైజ్ఞానిక లోకము మళ్ళీ ఇది ఒక మతవాదం కిందికి వస్తుందని అక్కడ బ్రేక్ వేసి పెట్టిండ్రు. కానీ ప్రపంచం లోపల ఉన్న ప్రతి శాస్త్రవేత్త ఎవరైతున్నారో అక్కడి వరకు పోయిన తర్వాత ఆ దానికి సమాధానం లేని అసంతృప్తికరమైనటువంటి జీవితమే గడిచిపోయింది. ఇప్పటికీ కూడా ప్రతి శాస్త్రవేత్త ఆ శక్తి లోపల పరిపూర్ణ జ్ఞానమే గనక లేకపోతే, జ్ఞానం ఉన్నది అంటే మళ్ళీ అదొక మతం కిందికి వస్తానే బ్రేక్ వేసి పెట్టిర్రే తప్ప ఆ సృష్టి మూలము, నీకు మూలమైనటువంటి ఆ శక్తి ఏదైతున్నదో దాని లోపల పరిపూర్ణమైనటువంటి జ్ఞానము లేకపోతే
ఈ సృష్టి ఇంత కళాత్మకంగా, ఇంత సిస్టమేటిక్గా, ఇంత విజ్ఞానదాయకంగా ఉండడానికి వీల్లేదు. కాబట్టి నాస్తిక మహాశయులారా, ఈ మతాలు నమ్ముతున్న దేవుణ్ణి మీరు నమ్మకండి. కానీ మూల శక్తిని మాత్రం నమ్మకుండా ఉండలేరు. ఆ మూల శక్తిలో పరిపూర్ణమైనటువంటి జ్ఞానము ఉన్నది అని కూడా అన్నంతవరకు వీలు లేదు. కాబట్టి ఎవరు దేవుడు అంటున్నారో వాళ్ళ దారిని విడిచిపెట్టండి. మీరు దీన్ని ఏమంటారో అనండి. మీ అస్తిత్వాన్ని మీరు కాదనలేరు. మీ అస్తిత్వాన్ని మీరు కాదంటే ఇంకా దేని కింది కూడా లెక్కకు రారు. కాబట్టి మీరు దేవుడు లేడు లేడు అంటున్నారు కాబట్టి అంటున్న మీరున్నారు. కాబట్టి మీ ఉనికిని మీరు మొట్టమొదలు పరిశీలించండి. మీ ఉనికిని మీరు పరిశీలించిన తర్వాత విశ్వమూలమైనటువంటి చైతన్యం శక్తి ఏదైతున్నదో దానికి మీరు దృష్టిని సారించండి. ఈ రకంగా మీరు దృష్టిని సారించిన కన్క్లూజన్కి వస్తే ఈ మతాలన్నీ మూతబడిపోతే అందరూ మీ వెనుకనే వస్తారు. అంతటి ఒక సునిశ్చితమైనటువంటి హేతుయుక్తమైనటువంటి విజ్ఞానంకు అవకాశం ఉంది. కాబట్టి మీరు కొంచెం ఆలోచించవలసి వస్తుంది. మా టైటిలే ఏముందంటే ఈరోజు వాస్తవంగా నాస్తికులు లేనే లేరు. తన అస్తిత్వాన్ని కాదని ఎవడు అనలేరు. కాబట్టి ఎవడు నాస్తికులు కాదలరు. తన అస్తిత్వాన్ని తాను ఎవరు కాదనలేనప్పుడు నాస్తికులు ఎక్కడ ఉన్నట్టు? నాస్తికులు లేనప్పుడు నాస్తిక వాదము లేదు. ఉన్న అందరూ ఆస్తికులు. ఎందుకంటే నేనున్నాను అని నీవు ఉన్నావు కాబట్టి, నీ అస్తిత్వం ఉంది కాబట్టి నీవు ఆస్తికుడవే. నాస్తికులు లేరు, నాస్తిక వాదం లేదు, ఉన్నదంతా ఆస్తికులే అని మా అభిప్రాయం. నాస్తికులు సరైన పంథా లోపల వచ్చి తన అస్తిత్వాన్ని, విశ్వమూల అస్తిత్వాన్ని ఎప్పుడైతే ఆలోచించడం ప్రారంభించి ఒక కొత్త ప్రతిపాదన చేస్తారో బహుశా ఇలాంటి ఈ మతవాదులందరూ కూడా మీ వెనుకనే తిరగవలసి వస్తుంది. ఇది బాగా ఆలోచించుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. అందరి వరకు తీసుకొని పోండి. నేను కూడా ఈ మతవాదాన్ని, దేవుని గురించి ఒక్కొక్క మతమోడు ఒక్కొక్క రకంగా పిచ్చి పిచ్చిగా కూతలు కూసేటువంటి కూతలని నేను ఒక ఆస్తికుడైనా కానీ నేను నచ్చను. వైజ్ఞానిక ప్రమాణాలతో కూడుకున్న వాదమే ఉండాలి. మీరు అటువంటిది ఆలోచించండి అని మనవి చేస్తున్నా. ధన్యవాదాలు.